అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 9వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 9వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం విశాఖ కరణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం శివ రోజు సోమవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:43 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:35 నుండి 4:30 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:07 నుండి 8:51 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:35 నుండి 12:20 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లు పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు. ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. కుటుంబ అవసరాల ఆవశ్యకతను అబ్లిగేషన్ను మర్చిపోకండి. ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలం కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు, టెక్నికలను అవలంబించండి. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా, శాశ్వతంగా, ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. మీ కలలు, వాస్తవాలు, ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయి ఈరోజు. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామి మధు కన్నా తీయన అని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం పొందుతారు. ఎవరైతే ధనాన్ని జూదంలోను, బెట్టింగ్‌లోను పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజుది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధానం నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఈ రోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగే మంచిగా దొరికిన సహోద్యోగులు మీ మూడ్‌ను మంచిగా ఉంచుతారు. మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేసి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ ఆ సమయాన్ని మీరు అనుకున్నట్టుగా సద్వినియోగం చేసుకోలేరు. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు. రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవడానికి ఇష్టపడతారు. మీ జీవితంలో కల్లా అత్యుత్తమైన సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి మొక్కలు ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు లేదా మిత్రులు వస్తారు. మీ కలలు, వాస్తవాలు, ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయి ఈరోజు. ఆఫీస్లో ఈరోజు మీరెంతో స్పెషల్గా ఫీల్ అవుతారు. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది. మీకు మీ శ్రీమతికి మధ్యన ఖచ్చితంగా విశ్వాసరాహిత్యం ఉంటుంది.
భద్రత లేదా ఏకాగ్రత లేకపోవడం అనే భావన మీకు మగతును నిర్లిప్తతను కలిగిస్తుంది. మీ నుండి ఇతరులు ఏం ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది మంచి సమయం. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. మీ స్నేహితులు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. కష్టపడి పని చేయడం, తగిన ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితాలని, ప్రశంసలను పొందుతారు. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి. మీ అద్భుతమైన శ్రమ, సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులించడం మానండి. విలువైన వస్తువుల లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి. తగిన పరిజ్ఞానము ఉన్నాయి. ఈరోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహ ఉద్యోగునితో గడుపుతారు. చివర్లో మీరు గడిపిన సమయం అనవసరం, వృధా అయినట్లు భావిస్తారు. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కాగలదు. మీ స్నేహితుని మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు. కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల మీరు వాటిని పొందలేరు. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి. అవి మిమ్మల్ని చికాకు పరిచనివ్వకండి. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురిచేయగలదు. ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. కొన్ని తప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కానీ మీరు నిగ్రహం వహించాలి. పరిస్థితిని చక్కపరచడానికి ఆవేశంతో ముందుకు దూకవద్దు. మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ తండ్రి గారిని లేక తండ్రి లాంటి వారిని సలహాలు, సూచనలు అడగండి. మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ, సానుకూల దృక్పథంతో నడవాలి. కార్డుపైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచడం కోసం శివలింగానికి నీటిని అందించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.